మా రెండో బావగారు సామ్యుల్ గారు ఫోన్ చేసి కనుక్కుంటే అసలు ఇక్కడికి ఎవరిని తీసుకురావట్లేదు, ఇక్కడ ఏ కేసు కాలేదు అని చెప్పారంట. ఉప్పల్లో కూడా సేమ్ అట్లాగే చెప్పారంట. ఇక మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ కానీ చెప్పారు, అక్కడ అన్నారంటే, అక్కడికి వెళ్తే ఎక్కడ అంటున్నారంటే, కానీ ఎక్కడ కూడా తను తీసుకొచ్చినావు అని ఎక్కడా చెప్పలేదు. నా ఫోన్ కి వాళ్ళు పోలీసులు ఇది పంపించారండి. అంటే ఇప్పుడు అజయ్ బాబు గారితో ఎవరైనా మాట్లాడారమ్మా మీ ఫ్యామిలీలో? వాళ్ళ బ్రదర్ మాట్లాడారండి. ఆయన మీద పెట్టిన కేసు మామూలుగా ఎట్లా అంటే హిందువులేమో కానీ ఇద్దరు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అందులో ఇన్వాల్వ్ అయ్యి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఐరా మీడియాలో ఇందక్కడి వరకు కూడా ఒక వీడియో చేయడం జరిగింది అజయ్ బాబు గారి గురించి. సో అమరప్రసాద్ గారు అండ్ మట్టి ప్రసాద్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి అజయ్ బాబు గారి వైఫ్తో ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే ఆవిడ చాలా బాధపడుతున్నారు, చాలా వీడియోస్లో నేను చూడడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనేది ఆవిడ మాటలోనే విందాం. హలో హలో అన్నా. అన్న ఇస్తారన్నా? ఇస్తున్నాను. హలో 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 అమ్మ నమస్కారం అమ్మ, నేను యాంకర్ నాగేంద్ర మాట్లాడుతున్నాను ఫ్రమ్ ఐరా మీడియా. అమ్మ అసలు ఏం జరిగింది నిజం చెప్పాలంటే? ఇప్పుడు పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళారా లేకపోతే ఎట్లా అనేది ఆల్రెడీ ఇప్పుడు చాలామందికి తెలిసిపోయింది అంటే ఆయన స్టేషన్లో ఉన్నారని తెలిసింది. అసలు ఏం జరిగింది అనేది మీరు చెప్పండి అమ్మా. ఏం జరిగిందంటే నిన్న 8:30 టైంలోనే పోలీసులు వచ్చారండి. ఇంటి దగ్గరకు పోలీసులు వచ్చారు. అజయ్ పాస్టర్ గారు బయట సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు. ఆయన బయట నిలబడి అవి ఫోన్ కి కనెక్షన్ పెట్టించాలని చెప్పి బయట నిలబడి అవి చూస్తా ఉన్నారు. అయితే బాబుకి కొంచెం ఫీవర్ గా ఉంది, తనకు మోషన్స్ అవుతూ ఉంటే బాబుని నేను హాస్పిటల్లో ఉదయం పూట చూయించుకొచ్చా. ఆయనకి హెల్త్ బాగాలేదు, బాగా ఏడుస్తూ ఉంటే తను నేను పడుకోబెట్టడానికి నేను బెడ్రూమ్ కి వచ్చి ఆయన పడుకోబెట్టా. ఆయన నిద్రపోయిన తర్వాత నేను బయటికి అట్లా హాల్లోకి వచ్చేసరికి అప్పటికే వాళ్ళు రావడం, అజయ్ గారితో మాట్లాడిన తర్వాత ఇట్లా ఎక్కడంటే అది హవేలీ అర్బన్ అని చెప్పారండి. అర్బన్ స్టేషన్ లోని కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, మీరు అక్కడికి రావాలి అని పాస్టర్ గారికి చెప్పారంట. చెప్తే మా పాస్టర్ గారు ఏం చేశారంటే, నా ఫోన్ తన చేతిలోనే అది ఫోన్ కి కనెక్షన్ పెట్టించాలన్న తీసుకున్నారు కదా, ఆ ఫోన్ నాకు ఇవ్వాలని చెప్పి లోనికి వస్తుంటే తనతో పాటు ఇద్దరు పోలీసులు లోపలికి వచ్చారు. తనతో పాటు తను వచ్చి నా దగ్గర కూడా రాలేదు, ఆ సోఫాలోనే ఆ 2 ఫోను దాంట్లో పెట్టేశారు. పెట్టేసేసరికి ఏంటి ఏమైంది అని చెప్పి నేను అడిగితే ఇట్లా అర్బన్ నుంచి వచ్చారంటమ్మా, నా మీద కేసు ఫైల్ అయిందంట, ఎఫ్ఐఆర్ అయిందంట, మా పోలీసులు వచ్చారు తీసుకెళ్ళడానికి అని నా ఒక్క మాట చెప్పారు. వెంటనే ఆ మొత్తలో నుంచే వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్తుందనే వాళ్ళలో పోలీసు అడిగింది అనమాట, నేను ఫోన్ తీసుకురాకుండా సోఫాలో పెట్టి వస్తున్నా, ఫోన్ తీసుకురా అని చెప్పి అన్నారు. అది నా ఫోన్ కాదండి, అది మా మిస్సెస్ ఫోన్, అక్కడ పెట్టేసా అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఇది నా ఫోన్ అండి అని చెప్పి తన ఫోన్ బయట ఆ వర్కర్స్ దగ్గర ఉంది, ఆ ఫోన్ తీసుకొని తను బయటకు వెళ్తుంటే తను ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అజయ్ బాబు గారి దగ్గర ఉన్న ఫోన్ ఆయనదేనా లేకపోతే మీదేనా? తనదేనండి. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అర్బన్ కి వెళ్ళారు కదా అని చెప్పేసి మేము అర్బన్ కి వెళ్ళిపోయినాం. మరి మాకు ఏ విషయం ఇంటిమేషన్ ఏమి లేదు కదా, తీసుకెళ్లిపోయారు. ఒకవేళ నిజంగా పోలీసుల ఎవరన్నా వచ్చి అట్లా తీసుకెళ్లారో తెలియదు కదా. ఆయన అయితే అర్బన్ స్టేషన్ అని చెప్పారండి అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అయితే అక్కడ పోలీసులు ఏం చెప్పారంటే, మేము తీసుకురాలేదండి, అసలు ఇక్కడ కేసు కాలేదు, మరి ఎక్కడ తీసుకెళ్లారో మాకు తెలీదు, ఒకవేళ హైదరాబాద్ ఏమైనా తీసుకెళ్లారేమో అని చెప్పారు. హైదరాబాద్ లో కేసులు అయినాయి అని చెప్తే అక్కడ
ఉప్పల్లో కేసు ఒకటి అయిందని చెప్పారు. ఇంకేదో తుకారాం గేట్ దగ్గర అట్లా స్టేషన్ దగ్గర అక్కడ తీసుకెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. అక్కడికి మా రెండో బావ గారు సామెల్ గారు ఫోన్ చేసి కనుక్కుంటే అసలు ఇక్కడికి ఎవరిని తీసుకురావట్లేదు, ఇక్కడ ఏ కేసు కాలేదు అని చెప్పారంట. ఉప్పల్లో కూడా సేమ్ అట్లాగే చెప్పారంట. ఇక మాకేం చేయాలో అర్థం కాలేదు. నైట్ 1 గంట ఆ టైం వరకు మేము అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడే ఉన్నాం. అదే అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర, అర్బన్ దగ్గర ఉన్నామండి. అక్కడ నుంచి అక్కడ పోలీసులు ఏం చెప్పారంటే, మీరు ఎంతసేపు ఇక్కడ ఉన్నా మేమైతే తీసుకురాలేదు, మాకు తెలీదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే మా రెండో బావ గారు ఏం చేశారంటే, నేను హైదరాబాద్ వెళ్తున్నామ్మా, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించి మా బావగారు అక్కడికి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఉదయం నుంచి కూడా తనని చూపించలేదంట, అసలు ఇక్కడ తీసుకురాలేదని. ఉప్పలకి వెళ్తే ఇక్కడ కానీ చెప్పారు, అక్కడ అన్నారంట, అక్కడికి వెళ్తే ఎక్కడ అంటున్నారంట, కానీ అక్కడనే తను తీసుకొచ్చినావు అని ఎక్కడా చెప్పలేదంట. ఈ తర్వాత సాయంత్రానికి నా ఫోన్ కి వాళ్ళు పోలీసులు ఇది పంపించారండి, ఒక కేసు అయింది అని చెప్పి ఒక ఫామ్ లాంటిది పంపించారా మీకు? పంపించారండి. పంపించి ఆధార్ కార్డు పంపించండి, కేసు కట్టాలి అని చెప్పారు. మాకు విషయం తెలియదు కదండి, మేము ఆధార్ కార్డు పంపించాం. అయితే ఇక తర్వాత సాయంత్రం పూట ఎక్కడ జడ్జి దగ్గర ఎక్కడో అజయ్ గారిని తీసుకొచ్చి ఉంచారంటండి. తర్వాత అక్కడ లాయర్లు వచ్చారంట, మాట్లాడారంట. మరి తర్వాత ఆయన అక్కడ రిమాండ్ కి పంపించారని తెలిసిందండి మాకు. ఓకే. అంటే ఇప్పుడు అజయ్ బాబు గారితో ఎవరైనా మాట్లాడారమ్మా మీ ఫ్యామిలీలో? వాళ్ళ బ్రదర్ మాట్లాడారండి. ఓకే. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అసలు కేసు ఎవరు పెట్టారని మీకు ఎవరైనా చెప్పారా ఏమన్నా? నాకైతే కేసు ఎవరు పెట్టారన్నది నా దాకా రాలేదండి. అక్కడ ఉప్పల్లో అయితే ఎవరో ఒక హిందూకి సంబంధించిన వ్యక్తి పెట్టారని తెలుసు. ఓకే. ఇక్కడ తుకారాం గేట్ దగ్గర ఇంకా నాకు తెలియదు. ఓకే, ఫైన్. ఎనీవే, అయితే ఇప్పుడు వరకు చెప్పాలంటే మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతే అంటారు? నాకు తెలిసిన వరకు రిమాండ్ చేశారని తెలుసు. అంటే ఇప్పుడు అక్కడికి మట్టి ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా, ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఇంకేం లేదండి. మా బావగారు ఫోన్ చేసి రిమాండ్ చేశారమ్మా అని చెప్పారు. ఇంకంతండి, మాకేం తెలియదు. సరే అండి. ఎనీవే, ఏం కదమ్మా, మామూలుగా మళ్ళీ నేను కాల్ చేస్తాను. అప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉంటానమ్మా. సో ఇది ఫ్రెండ్స్, ఏంటంటే ఆవిడకి ఏమీ తెలియదు, ఒక మాటలో చెప్పాలంటే. తీసుకుని వెళ్ళడం తెలుసు, అండ్ ఆ తర్వాత జరిగిన విశేషాలన్నీ ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీ ముందు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మీద పెట్టిన కేసు మామూలుగా ఎట్లా అంటే, హిందువులు ఏమో కానీ 2 క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అందులో ఇన్వాల్వ్ అయ్యి. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు క్రైస్తవులకే హిందూ దేవీ దేవతల్ని దూషించాడు అంటూ వీళ్ళందరూ కేసు పెట్టడం అనేది కొంచెం ఆలోచించదగింది. అండ్ మామూలుగా వీళ్ళు ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళేం చెప్తున్నారంటే, ఇది హర్షదాయకం అనేసి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టింది ఏంటంటే, హిందువులకి క్రైస్తవులకి మధ్య చిచ్చు పెట్టడానికి అజయ్ బాబు గారు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇట్లా కూడా పెట్టడం జరుగుతుంది. నేను మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు